మహాగణాధిపతయే నమః. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీమాత్రే నమః. పరమేశ్వర స్వరూపమైనటువంటి జ్యోతిష, వాస్తు మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం. హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతి యో వదేత్తస్య నిస్సరతే వాణి జహ్నుకన్యా ప్రవాహవత్. అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశపుష్పబాణచాపాం అనిమాదిభిరావృతాం మయూకైః అహమిత్యేవ విభావయే భవానీం. శ్రీమాత్రే నమః. ప్రేక్షకులందరికీ కూడా ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మనం ఈరోజు చాలామంది నన్ను అడిగినటువంటి ఒక ప్రశ్న ఏమిటి అంటే, ఏమంటే మేము లైఫ్లో ఫైనాన్షియల్గా బాగా చితికిపోయి ఉన్నాము, మరలా మేము రీస్టార్ట్ చేయాలి అనుకుంటే పర్టికులర్గా ఏదైనా ఒక్కొక్క లగ్నం బట్టి లేదా ఒక్కొక్క రాశిని బట్టి ఫలానా వాళ్ళ ద్వారా ధనం తీసుకొని స్టార్ట్ చేయడం కానీ, లేకపోతే ఫలానా రోజు స్టార్ట్ చేయడం కానీ, ఫలానా దేవత ఆరాధన చేసుకుంటూ స్టార్ట్ చేయడం కానీ, మళ్ళీ నా లైఫ్ని కనుక రీస్టార్ట్ చేయాలనుకుంటే ఎటువంటి రోజు అంటే ఏ రోజు ఎటువంటి వాటిల్లోకి ఎంటర్ అవ్వడం ఇట్లాంటివి ఏమైనా ఉంటుందా అని. బట్ నేను ఒకటి చెప్తాను, ఇది ఫలానా లగ్నం మీది మేషమో వృషభమో ఉంటుంది లగ్నం, అలా లగ్నం బట్టి ఉంటుంది, ఉండదని కాదు. కాకపోతే మీ పర్సనల్ చార్ట్లో మీ ధనాధిపతి ఎలా ఉన్నాడు, మీకున్న మహాదశ ఎలా ఉంటుంది అనేటువంటిది ఉంది. దీనికి కండిషన్స్ కూడా నేను లాస్ట్లో చెప్తాను. అదేవిధంగా అసలు జాతక చక్రం లేని వాళ్ళు కూడా ఫైనాన్షియల్ గ్రోత్ అవ్వాలి ఏంటనేది చెప్తాను. బట్ మనం ఈ ఎపిసోడ్స్లో ఏంటంటే ఒక్కొక్క లగ్నం తెలియని వారు రాశి బట్టి మనం ముందుకు వెళ్దాం. వృషభ లగ్నము, వృషభ రాశి. సహజంగా వృషభ లగ్నానికి ఉన్నటువంటి తత్వం ఏమిటి? బికాజ్ ఆఫ్ ఆ లగ్నానికి ఉన్న తత్వం, ఆ రాశికున్న తత్వమే అదే అతన్ని గ్రోత్కి తీసుకెళ్తుంది. ఓపిక. వృషభం అంటే ఓపిక అండి. ఎంత ఓపిక ఉంటుందంటే వృషభ లగ్నం వాళ్ళకి అల్టిమేట్గా ఉంటుంది. ఎవరో ఒక 1000 జాతకాల్లో ఒకరికి ఉండదు. బికాజ్ ఆఫ్ ఆ కారకుడు ఎవరైతే ఉన్నారో, వీనస్ ఎవరైతే ఉన్నారో అతను పాడవుతాడు. అందుకని ఓపిక ఉండదు, అంతే మించి ఏం లేదు అక్కడ. అయితే ఇక్కడ ఈ జాతకులకి ధనాన్ని ఇచ్చే వాళ్ళు ఎవరు తీసుకోవాలి? బుధుడు. సర్వసాధారణంగా వృషభ లగ్నం అంటే బుధుడు. ఈ బుధుడికి 25 వచ్చింది అంటే తెలివితో, వీళ్ళ యొక్క ప్లానింగ్తో డబ్బులు వచ్చేస్తాయి, గుర్తుపెట్టుకోండి. అలాగే వీళ్ళకి సంతానం కలిగిన తర్వాత నుంచి కూడా ఫైనాన్షియల్ గ్రోత్ పెరుగుతుంది, అందులో ఎటువంటి డౌట్ లేదు. అయితే ఎప్పుడు మరితో 1000 జాతకాలు ఒక జాతకం ఎందుకు మిస్ అవుతుంది అలాగంటే ఆ బుధుడు పాడవుతాడు. సింపుల్ లాజిక్ ఒకటే గుర్తుపెట్టుకోండి. అందరూ చేతు తింటున్నారు కానీ ఒక వ్యక్తి చేతు తినలేకపోతున్నాడు అంటే ఈ చేతికి ఏదో దెబ్బ తగిలింది. సింపుల్ లాజిక్. ఇవి అందరూ రాయగలుగుతున్నారు శుభ్రంగా, ఈ అబ్బాయి ఎందుకు రాయలేకపోతున్నాడు, అమ్మాయి రాయలేకపోతుంది అంటే ఈ వేళకేదో సంథింగ్ తిమ్మిరెక్కిందో ప్రాబ్లం అయింది, అందుకని రాయలేకపోతుంది, లేకపోతే రాయటం రాదు. సింపుల్. బట్ వృషభ లగ్నానికి మీకు గనక బుధుడు బాగున్నాడు, మీ ఫ్రెండ్స్ ద్వారానో, మామయ్య వరుస వాళ్ళ ద్వారానో, లేకపోతే ఈ బావమరిది వాళ్ళ ద్వారానో బాగున్నాడు బుధుడు అంటే ఖచ్చితంగా వాళ్ళ నుంచి తీసుకునే హెల్ప్స్ ద్వారానే ఫైనాన్షియల్ గ్రోత్ పెరుగుతుంది. మరి కేవలం ఓన్లీ ధనాధిపతి అయినా అండి, ఇంకా వేరే ఏముండదా అంటే ఖచ్చితంగా ఉంటుంది. వీనస్ కూడా మీకు ధనాన్ని ఇచ్చే కారకుడే. అంటే ఏంటి? ఏదైనా స్త్రీ మూలకంగా. అదేవిధంగా కర్మకారకుడు అంటే శాటర్న్, అంటే మీరు మీ జాబ్లో హైక్లోకి వెళ్తున్న వాటి మూలంగా ఇవన్నీ కూడా మీకు తోడవుతాయి, అందులో ఎటువంటి డౌట్ లేదు. బికాజ్ ఆఫ్ 9 and 10th లార్డ్ ఈజ్ శాటర్న్. అయితే మనం ఈ ధనాధిపతి ఉన్న కండిషన్స్ బట్టి కూడా ఇస్తాడు ఇక్కడ. ఈ ధనాధిపతి కనుక ఉదాహరణకి మీకు లగ్నంలో ఉన్నాడు అనుకోండి, లగ్నంలో ఉన్నా సప్తమంలో ఉన్నా మీరు ఉన్న ప్రదేశం కాకుండా వేరే ప్రదేశాలకి ఎంత షిఫ్ట్ అవుతే మీకు అంత ధనయోగం ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. ట్రూ. 2లో ఉన్నాడు ఉదాహరణకి, మీరు ఎవరికైనా దాన్ని నేర్పడం ద్వారా, బికాజ్ ఆఫ్ బుధుడు బుధస్థానంలో ఉన్నప్పుడు టీచింగ్ అండ్ అంటే గురు శిష్యుల సంబంధం ఏర్పడుతూ ఉంటుంది. ఎవరికైనా ఏదైనా నేర్పడం, ప్లానింగ్స్ ద్వారా ధనయోగం. 2లో ఉన్నాడు, మీ గురువుల యొక్క సహకారం ద్వారా గురువుగారు పిలుస్తారా, నువ్వు ఈ డబ్బులు తీసుకుని ఏదైనా స్టార్ట్ చేయాలనుకుంటారు, ఆ రకంగా మీకు గ్రోత్ ఉంటుంది. 3లో ఉన్నాడు ఉదాహరణకి మీకు ధనాధిపతి. మీరు ఏదైనా గవర్నమెంట్ రిలేటెడ్ సంబంధించినవి, లేదా మెడికల్ రిలేటెడ్ సంబంధించినవి, లేదా తల్లిదండ్రుల యొక్క సహకారం, తల్లి లేదా తండ్రి మీకు ఎంతో కొంత సపోర్ట్ చేసి మీకు డబ్బులు వస్తుంటాయి. బట్ నేను మీకు కండిషన్స్ చెప్తాను లాస్ట్లో, ఆ కండిషన్స్ బాగా అర్థం చేసుకోండి. వీడియో ఆఖరి వరకు చూస్తే దీనికి మళ్ళీ కండిషన్స్ ఉంటాయి. అలాగే 4లో ఉన్నాడు, మీ బుధుడు వెళ్ళి 4వ స్థానంలో ఉన్నాడు ఉదాహరణకి. అప్పుడు యాక్చువల్గా ఏమవుతుందంటే కొంతమంది చూడండి చిట్ ఫండ్స్ నడుపుతుంటారు.
లేకపోతే ఎనీథింగ్ ఫైనాన్స్ బేస్ మీదే వెళ్తూ ఉంటుంది, లేదా సంథింగ్ ఒక్కోసారి ఏమవుతుందంటే గవర్నమెంట్ రిలేటెడ్, లా రిలేటెడ్ ఇట్లాంటి వాటి ద్వారా కూడా ఇస్తాడు. అయితే ఇక్కడ లా రిలేటెడ్ రావాలంటే పర్టికులర్గా మీకు ధర్మకర్మాది యోగ, గురుకర్మ యోగ అంటారు. అంటే శని గురువులు కూడా కలిసి ఉండాలంటే లాట్ ఆఫ్ కాంబినేషన్స్ ఉంటాయి. బట్ నేను మీకు రఫ్గా ఈ మార్గంలో వెళ్ళండి. 4లో ఉన్నాడు, సూర్య నమస్కారాలు ఎక్కువగా చేసుకోండి, సూర్యుడిని చూస్తూ లక్ష్మీ అష్టోత్తరాలు చేయండి, లేదా లలితాసహస్రనామాలు చేయండి, ఖచ్చితంగా ఉంటుంది. అలాగే మీకు గనక మీ ధనాధిపతి సంతాన స్థానంలో వెళ్ళి కూర్చున్నాడు, 5th హౌస్లో వెళ్ళి కూర్చున్నాడు, మీరు మీ ప్లానింగ్ మీకు సంతానం కలిగినప్పటి నుంచే మీ ఫైనాన్షియల్ గ్రోత్ ఉంటుంది. బట్ ఇది 1000 జాతకాలకి 999 జాతకాలలో జరుగుతుంది. కానీ ఒక జాతకంలో ఎందుకు మిస్ అవుతుంది? నేను చేసిన రీసెర్చ్ ద్వారా వాళ్ళ బుద్ధుడు పాడవుతున్నాడు. సింపుల్ లాజిక్, ఏం లేదు. పాడైనందుకు కొంత మాత్రమే రాగలుగుతుంది, మిగతాది రావట్లేదు. ఎందుకంటే వీళ్ళకి సంతానము ధనము కనెక్ట్ అయింది, ఇస్తాడు అక్కడ. అలాగే మీకు ఒకవేళ మీ బుధుడు వెళ్ళి 6వ స్థానంలో ఉన్నాడు. చాలామంది ఏమంటారంటే ధనాధిపతి 6లో ఉన్నాడండి, మరి నాకు ఎట్లాగా అంటే వీళ్ళకి సీక్రెట్గా వస్తుంది డబ్బులు ఒకటి. రెండవది ఏంటంటే 6వ స్థానంలో ఉన్నంత మాత్రాన ధనం రాదనేం లేదు. 6వ స్థానం కూడా నిత్య జీవితమే, మనీ మేకింగ్లో వన్ ఆఫ్ ది పార్ట్ అది. కాబట్టి నో నీడ్ టు వరీ. కాకపోతే మీరు ఇక్కడ శని భగవానుడికి ఎక్కువగా ఆరాధన చేసుకోండి, పెద్దవాళ్ళ బ్లెస్సింగ్స్ తీసుకోండి, ఖచ్చితంగా మీకు ఉంటుంది. ఇక సప్తమంలో ఉంటే విదేశాలు వెళ్ళడం వల్ల అని చెప్పాను. 8వ స్థానంలో ఉంటే పర్టికులర్గా ఇక్కడ ఏంటంటే 8th హౌస్లో ఉన్నాడు బుధుడు, మీకు వృషభ లగ్నమైంది అని అనుకున్నప్పుడు పర్టికులర్గా ఇక్కడ కూడా ఏదైనా మీరు నేర్పడం ద్వారా 9th హౌస్లో ఉన్నాడు, అంటే మకర రాశిలో ఉన్నాడు మీకు బుధుడు ఉదాహరణకి, అప్పుడు కూడా మీకు కలిగేటువంటి ఫలితాలు ఏంటంటే కొంచెం మకరంలో ఉన్నప్పుడు 2వ అధిపతి కనుక వెళ్ళి ఇది కొంచెం ఏదైనా మీరు గవర్నమెంట్ సెక్టార్స్లో ట్రై చేస్తే కూడా ఇస్తాడు ఇక్కడ. కాకపోతే ఉన్న ప్రదేశం కాకుండా లాంగ్ జర్నీస్ చేయాలి. భాగ్యం అంటే దశమం కుంభంలో ఉన్నాడు ఉదాహరణకి మీ బుధుడు వెళ్ళి. కాకపోతే ఈ బుధుడు ఎంతసేపు ఏంటంటే ఎనీథింగ్ మార్కెటింగ్ బిజినెస్ ఈ రూట్లోనే ఇస్తాడు, గుర్తుపెట్టుకోండి. బికాజ్ ఆఫ్ దాని బేస్ అక్కడ ఉంది. సో ఈ రకంగా ట్రై చేసుకోవాలి. మకర కుంభంలో ఉన్నాడు, ఇది కూడా కొంచెం మార్కెటింగ్ బేస్, మార్కెటింగ్ బిజినెస్ బేస్లోనే ఇస్తాడు. అలా కాకుండా లాభంలో ఉన్నాడు ఉదాహరణకి మీ బుధుడు, అప్పుడు కూడా మీకు పర్టికులర్గా సంతానం మూలంగానే ఇస్తాడు, ఎందుకంటే సంతాన స్థానాన్ని చూస్తాడు కాబట్టి. ఇక్కడ నేను మీకు కొన్ని కండిషన్స్ కూడా చెప్తాను. ఏమిటది అంటే అందరూ చేసుకోవాల్సిన ఫస్ట్ అసలు మంత్రం ఏమిటి? ఫైనాన్షియల్గా నాకు రావట్లేదండి, ఓం సంపత్కరీ సమారూఢ సింధుర వ్రజ సేవితాయే నమః. లేదు బాగా అప్పులున్నాయి, గొడవలున్నాయి, ఆ గొడవలు తీరిగితే కానీ నాకు డబ్బులు రావంటూ ఉంటారు. అలాంటప్పుడు నవవిద్రుమ బింబశ్రీ ఞక్కారి రతనచ్చద, దీనికి ముందు ఓము లాస్ట్లో నమః కలుపుకోండి. ఓం నవవిద్రుమ బింబశ్రీ ఞక్కారి రతనచ్చదాయే నమః. అయితే ఇక్కడ మనకు కొన్ని కండిషన్స్ ఉంటాయి. ఏమిటది అంటే ప్రతి మనిషికి కూడా ఫైనాన్షియల్గా మంచి స్టేజ్కి వెళ్ళాలని అనిపిస్తుంది, అనిపించాలి కూడా. మనకు శాస్త్రాలు కూడా చెప్పింది ఏమిటంటే పురుషుడు ఖచ్చితంగా 1 సంవత్సరం సరిపోయేంత ధనాన్ని అతను ఎప్పుడూ క్యారీ చేస్తుండాలట. అది కూడా ఎవరు? గృహస్థు, సన్యాసుల గురించి కాదు నేను చెప్పేది. గృహస్థు ఖచ్చితంగా ఒక 1 year సరిపోయేంత మనీని ఆయన దగ్గర ఉంచుకుంటే ఫ్యామిలీకి ఏమీ జరగకుండా ఉంటుంది. ఇవాళ రేపు మనం చూసుకున్నట్లయితే ఏ రోజుకి ఆ రోజే పరిస్థితి, ఏ నెల కానాలే పరిస్థితి ఉంది. మరి అంత మనీ మన దగ్గర ఎప్పుడు ఉండాలి, నిల్వ ఉండాలి అంటే మీరు చేయవలసినటువంటి కొన్ని మనకు తెలియకుండానే కొన్ని తప్పిదాలు చేస్తూ ఉంటాం. ఏమిటవి? ఇప్పుడు నేను మీకు మంత్రం చెప్పాను, ఈ మంత్రం రెగ్యులర్గా చేయాలి. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, రెగ్యులర్గా ఒక రోజు ఏదో బద్దకించి ఆపేసాం, 2వ రోజు 3వ రోజు ఆగిపోతూ ఉంటుంది. కాబట్టి పాయింట్ నెంబర్ 1, రెగ్యులర్గా మంత్రం చేయడం చేయండి. ఇంకోటి, ఇప్పుడు నేను మీకు చెప్పాను ధనాధిపతి ఈ ప్లేసెస్లో ఉంటే వీళ్ళ మూలంగా వీటి మూలంగా ధనం ఉంటుంది అని. ఆ ప్లేస్లో ఇంకొక ప్లానెట్ ఏదైనా ఉంది కంజంక్షన్లో, ఏ కేతువో శుక్రుడో కుజుడో సంథింగ్ ఇంకో ప్లానెట్ వచ్చింది, రేపు 2-3 ప్లానెట్స్ వచ్చి ఉంటాయి. 2-3 ప్లానెట్స్ కనుక ఉంటే మల్టిపుల్ ధనయోగాస్ ఉంటాయని అర్థం చేసుకోండి. లేదా ఏదైనా ఒక పాపగ్రహం వచ్చింది మీకు ధనాధిపతితో కలిసాడంటే ఆ పాపగ్రహ సంబంధించినటువంటిది కూడా గ్రహారాధన చేయండి. అప్పుడు ఉదాహరణకు కుజుడు వచ్చాడు మీ ధనాధిపతితో, కుజగ్రహం దగ్గర కూడా దీపారాధన చేయండి. రవి ఉన్నాడు, కంబస్ట్ చేసుకున్నాడు, రవిగ్రహం దగ్గర కూడా చేయండి. లేదా రవిచంద్రులు ఇద్దరూ కలిసి మీ ధనాధిపతితో ఉన్నాడు, అది అమావాస్య యోగం ఏర్పడింది కాబట్టి రవిచంద్ర గ్రహాలు రెండింటికి మీరు దీపారాధన చేయండి. అప్పుడు ఏమవుతుందంటే మీకు ఈ ప్రాబ్లం అనేటువంటిది, మీ ఫైనాన్షియల్ స్ట్రెస్ అనేటువంటిది తగ్గుతుంది. ఇక మరొక విషయం ఏంటంటే చాలామందికి గోవులు దగ్గరలో ఉన్నాయండి, గోవుకి ఏదైనా తినిపించొచ్చా అని అడుగుతున్నారు.
ఫైనాన్షియల్ గ్రోత్ మీకు రావాలి, మీ గ్రహస్థితిలో మంచి మార్పు జరగాలంటే మీరు చేయవలసింది సింపుల్గా ఒకటే గుర్తుపెట్టుకోండి. శనివారాలు పిడికెడు బెల్లం, సింపుల్ పిడికెడు బెల్లం తీసుకెళ్ళి దేశీవాళి గోవుకి ప్రశాంతంగా అంత హ్యాపీగా పెట్టండి చాలు. ఆ జీవి కనుక ఆనందిస్తే ప్రకృతి ఆటోమేటిక్గా మీకు పాజిటివ్ రిజల్ట్స్ ఇస్తుంది. శుక్రవారాలు 3 చపాతీలు తీసుకోండి, దాని నూనెతో కాల్చకుండా చక్కగా నార్మల్గా కాల్చి దాని మీద చక్కగా తేనె పూసి చిన్న చిన్న ముక్కలుగా చేసి చిన్నపిల్లలకి ఎలా తినిపిస్తాం అట్లా గోవుకు తినిపించండి. 3 సంఖ్యకి గురువు కారకుడు, తేనెకి శుక్రుడు కారకుడు, గురు శుక్రుల సంబంధం ఈ ఫైనాన్షియల్ గ్రోత్. అలాగే ఇక్కడ మరొక విషయం ఏంటంటే మీరు తెలియకుండానే కొన్ని మిస్టేక్స్ చేస్తాం, చెయ్యకూడని పనులు చేస్తూ ఉంటాం. మనం ఎన్నో పూజలు చేస్తుంటాం, ఓ పక్క చేయకూడని పనులు చేస్తుంటాం. ఏమిటి అవి? అందుకే ఫైనాన్షియల్ క్రంచ్ కూడా ఏర్పడుతూ ఉంటుంది. గుర్తుపెట్టుకోండి. 1, సండేస్ నాన్ వెజిటేరియన్, డ్రింకు, స్త్రీని కలవడము, తలకు నూనె పెట్టుకోవడం చేయకండి. సండే ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. 2వది, ఒక పూజ చేస్తాము, ఒక మంత్రం చేస్తాం, మాటికి మళ్ళీ ఇది పని చేస్తుందో లేదో, ఇది చేశాను కానీ ఏమవుతుందో, నెగటివ్ థింకింగ్ స్టార్ట్. అలాగే ధనం అనేటువంటిది ఒక నోట్ల కట్టల రూపంలో అసలు చూడకండి దయచేసి. ధనం దేన్ని ఆశ్రయించి ఉంటుంది? ఒక స్కిల్ని ఆశ్రయించి ఉంటుంది. డబ్బులు ఎప్పుడు కూడా ఒక స్కిల్ని ఆశ్రయించి ఉంటుంది. మీకు డబ్బులు ఎక్కువ కావాలి అంటే ఎక్కువ స్కిల్స్ నేర్చుకోవాలి. ఇది మెయిన్ పాయింట్. మీ దగ్గర పలానా ఇది ఉంది, ఒక బిజినెస్ మ్యాన్ దగ్గరికి వెళ్ళి మీరు చెప్పారు, నా దగ్గర ఒక గొప్ప ఐడియా ఉంది, దీని ద్వారా మీ యొక్క బిజినెస్ డబల్ అవుతుంది అన్నారు. వెంటనే అతను మిమ్మల్ని అవును అయితే నువ్వు నా దానిలో కొంచెం జాబ్ చేసి చూపించు అంటాడు. మీరు చూపించగలిగారు, ఏమవుతుంది? మీ యొక్క వాల్యూస్ పెరుగుతాయి. అంటే ఏమిటి? డబ్బు సంపాదించాలంటే ఎవరైనా కానీ స్కిల్స్ పెంచుకుంటుండాలి. దీని బీజం అది. ఇంకోటి ఏంటంటే డబ్బుని చాలామంది ఏం చేస్తారు, ఒక రేంజ్లోకి వెళ్ళంగానే చప్పబడిపోతారు. అది చాలా పెద్ద మిస్టేక్. అరే నేను ఆ రోజులు చాలా బ్రతికాను, దాని తర్వాత ఎందుకు నేను పతనం అయ్యాను అంటుంటారు. బికాజ్ ఆఫ్ అప్డేట్ లేకపోవడం. ఎప్పటికప్పుడు అప్డేట్ చేసుకోవట్లేదు వాళ్ళని వాళ్ళు. ఎప్పుడైతే మనం అప్డేట్ చేసుకోవడం ఆగిపోతామో ప్రకృతి, ఈ వరల్డ్ అనేది ఆగదు, వెళ్ళిపోతూనే ఉంటుంది. మనం అక్కడ ఆగిపోయాం, ప్రపంచం ముందుకు వెళ్ళిపోయింది. ఇది గుర్తుపెట్టుకోండి. నేను చెప్పిన పరిహారాలు చేసుకోండి, 100% మీరు లైఫ్లో సక్సెస్ అయి తీరుతారు. ఇంకా ఎక్కువ సమస్యలు ఉన్నాయండి, అసలు మైండ్ పని చేయట్లేదు అంటుంటారు చాలామంది. అసలు ఏం చేయాలో అర్థం కావట్లేదు, షివరింగ్గా ఉంది, బోల్డ్ క్రెడిట్ కార్డ్స్ అయిపోయాయి, చాలా ఇబ్బందిగా ఉంది. ఉదయం సాయంత్రం 2 సార్లు లలితా సహస్రనామాలు యూట్యూబ్లో పెట్టుకొని చక్కగా జస్ట్ ధ్యానంలో కూర్చొని ఇక్కడ ఆ కాన్సన్ట్రేషన్ ఇక్కడ చేస్తూ అలా కూర్చోండి. మీ మైండ్ ఫస్ట్ సెట్ అవుతుంది. ఎందుకంటే నేను చాలామందిని చూస్తుంటాను, బోల్డ్ అప్పులు, క్రెడిట్ కార్డులు వాడేసి, అది వాడేసి, ఇది వాడేసి, అవి ఎలా కట్టాలో అర్థం కాక వాళ్ళ ఫోన్ నుంచి తప్పించుకొని ఇలాంటివన్నీ పడుతున్నారు. అప్పులు మీకు పూర్తిగా పోవాలంటే ఓం అపర్ణాయై నమః ఈ మంత్రం చేయండి. ఖచ్చితంగా మీరు ఆ యొక్క అమ్మవారి అనుగ్రహంతో మరలా పూర్వ వైభవాన్ని మీరు పొందుతారు.